ఇక ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చక్కచక్కా జరుగుతున్నాయి. మోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. కేసీఆర్ ను తాజా మాజీ కేంద్ర బొగ్గు గనుల పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేసీఆర్ కు ప్రహ్లాద్ జోషి స్వయంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే మోదీని తీవ్రస్థాయిలో విమర్శించిన కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరు కానున్నారు. వీరితో పాటు సినీ, క్రీడా, బిజినెస్ ప్రముఖులతో పాటు పొరుగు దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు 7,000 నుంచి 8,000 మంది హాజరు కానున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రమాణ స్వీకార వేడుకకు కొందరు ప్రత్యేక వ్యక్తులను కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది. గతేడాది పూర్తయిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ సహా రైల్వే శాఖలోని కీలక ప్రాజెక్టులో పనిచేసిన వారు, అలాగే పలువురు ట్రాన్స్జెండర్లను కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపింది. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఇలాంటి రంగాల వారిని నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.